ఇక్కడికొచ్చి కూర్చున్నావా? ఈక నాకు నిన్న ఒక కల వచ్చింది. చాలా భయంకరంగా ఉంది. అది నా వెనకే వచ్చింది. కానీ అది చూడ్డానికి నాలానే ఉంది. అప్పుడు వచ్చి నన్ను లేపొచ్చు కదా. నేను అందుకే వచ్చాను. మీరు బాగా నిద్రపోతున్నారు, అందుకే నేను లేపలేదు. అయినా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తప్పుగా ఏమైనా ఉంటే ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్తాము? టౌన్లో రేవతి టీచర్ గారి ఆశ్రమం ఉంది కదా, కొద్ది రోజులు అక్కడే ఉందాం. టీచర్ గురించి నేను కూడా విన్నాను. రేపు టౌన్కి వెళ్ళి టీచర్ని ఒకసారి కలుద్దాం. ఏంటి? ఆ అమ్మాయిని ఇక్కడ ఉండనివ్వకూడదని టీచర్ చెప్పారు. నేను ఒకసారి ఆవిడని కలవచ్చా? మేడం, విషయం అంతా వాళ్ళకు చెప్పేశారు కదా. అలా చెప్పకండి. కొద్ది రోజులైనా మిస్టర్, మీరు నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇక్కడ ఉంటున్న మిగతా వాళ్లకు అది డిస్టర్బెన్స్గా ఉంటుంది. మీరే ఇలా అంటే ఎలా? కాస్త కరుణించండి. ఈ విషయంలో నేను హెల్ప్లెస్. ఆ అమ్మాయి మీద నాకు ఎటువంటి కోపము లేదు. వేరే ఏదైనా సాయం చేయమంటే చేస్తాం. ఏం సహాయం? అంటే మీరు కరుణ బయట ఉండే బోర్డులోనే ఉంది, మీ దగ్గర లేదు కదా? మిస్టర్, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. తెలుసు. లోకేష్ వచ్చారు. ఎవరు? సినిమా డైరెక్టర్. సీత ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు. నేను చూపించి వచ్చేసాను. ఎందుకు సీతను చూడాలి? తన కథనే సినిమా తీద్దాం అనుకుని ఉంటారు. ఆహా, చనిపోయిన ఉన్నీకి ఆయన ఫ్రెండ్ అయి ఉండొచ్చేమో. దానికి ఎయిడ్స్ ఉందని ఎవరు చెప్పలేదు ఆయనకి? మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఉన్ని నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే కాదు, వాడు నాకు తమ్ముడులాగా. వాడు సూసైడ్ చేసుకున్నాడంటే లేదు, నాకు నమ్మకం లేదు. నాకు అందులో నమ్మకం లేదు. నన్ను, నా కడుపులోని బిడ్డని మర్చిపోయి మున్ని అలా చేసుండడు. మరి అసలు ఏం జరుగుంటుంది? నాకు తెలీదు. నాకు అసలేం తెలీదు. సీత, ఇటు చూడు. నేను ఒక విషయం చెప్తాను, నువ్వు అది వింటావా? మనం ఎంత ఏడ్చినా సరే పోగొట్టుకున్నది తిరిగి రాదు, ఒప్పుకొని తీరాలి. మున్నిని పోగొట్టుకున్నాను, నేను ఇది ఒప్పుకుంటాను. కానీ నా అమ్మ, నాన్న, ఊరిని, ఇంటిని, అన్నిటినీ పోగొట్టుకున్నాను. ఈ భూమిలో నాకంటూ ఎవరు లేరు. నేను ఎలా జీవిస్తాను? ఎవరు చెప్పారు ఎవరు లేరని? నీలో నీ బిడ్డ పెరుగుతుంది కదా, అది నీ శరీరంలో ఒక భాగం, ఆత్మలో సగం. దాని మీద ప్రేమ చూపించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బిడ్డ నీ కష్టాలన్నిటినీ తీర్చేస్తుందనుకో. ఇప్పుడు నువ్వు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంత దూరం వచ్చారు, మీకు కాఫీ ఇవ్వటం కూడా మర్చిపోయాను. వద్దు, ఇప్పుడు ఏమీ వద్దు. బాంబే నుంచి వచ్చినప్పుడు నువ్వు నాకు ఎన్ని వంటలు చేసి ఇచ్చావు. నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు నేను కోల్కొండ దాటే వెళ్తాను. వచ్చే వారం నేను బాంబేకి వెళ్తాను. నా సినిమా 5 సంవత్సరాల వరకు అక్కడే ఉంది. మన కోటపురం షేర్ అక్కడే బాంబేలో ఉన్నాడు కదా? అవును. నేను వాడిని కలవాలి. నేను తెలుసుకోవాలి ఉన్నీకి ఏమైంది అని. షూటింగ్ అయిపోయి వచ్చేటప్పుడు నేను మళ్ళీ వస్తాను. అప్పటి వరకు నేను చెప్పినట్టు అన్నిటికీ ఒప్పుకొని నీ బిడ్డ కోసమైనా జీవించాలి. అంతా సరైపోతుంది. ప్రశాంతంగా ఉండు. ఇదేం మంచిది కాదు. ఈయన అక్కడికి వెళ్ళి మాట్లాడేంటి ప్రయోజనం? వాడు దేనికి ఒప్పుకోడు, పిరికోడు. ఇంకా మనకు 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఇద్దరిని మనం కొట్టి తరిమేయాలి. లేదంటే ఇద్దరిని కొట్టి చంపేసి మనం పాతి పెట్టేయాలి. కొట్టి తరిమితే వాడు వదిలిపెట్టి అస్సలు వెళ్ళడు. వాడొక విషయాన్ని నిర్ణయించుకున్నాడంటే అందులోంచి అస్సలు బయటికి వెళ్ళడు. అందుకనే నేను చెప్పాను, చచ్చిపోయినడు చెవులోకి వెళ్ళి నువ్వు శంఖం ఊదితే ఉపయోగం ఏమీ ఉండదని.
మీరు దానికి ఒప్పుకుంటే చాలు, మిగతా విషయాలు మేము చూసుకుంటాం. బాబు